నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనము మనము ధ్యానం చేద్దాము. ఈ దినం వచ్చుచున్న ప్రవచన వాక్ అని తీసుకోవచ్చు, వాగ్దాన వచనం అని మీరు తీసుకోవచ్చు. అయితే యాకోబు నిన్ను నిర్మించిన వాడను యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఈ వాక్యము ఎన్నోసార్లు మనం విని ఉన్నాం. ఎందుకు ఈరోజు ఈ వాక్యం చెప్తున్నానంటే, ఒక 3-4 డేస్ ముందు ఒక చర్చ్ యానివర్సరీకి వెళ్ళాను. 23 సంవత్సరాల యానివర్సరీ. పాస్టర్ గారు చాలా ప్రేమిస్తూ ఉంటారు నన్ను, కాబట్టి తప్పకుండా రావాలంటే ఒక చిన్న గ్రామం సరి అని ప్రేమతో నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిలో నేను వేచి ఉన్నప్పుడు ప్రభు నన్ను ఇలా నడిపించాడు ఈ వాక్యం ద్వారా. అందుకే క్రొత్తగా దేవుడు ఏదేది నడిపిస్తున్నాడో దినం దినం అదే చెప్పాలి. 10-15 సంవత్సరాలు అప్పుడు దేవుడు మాట్లాడిన విషయాలను అదే ఇప్పుడు కూడా చెప్పాలని లేదు. నూతనముగా రోజు రోజు ఏది దేవుడు మనకు బయలుపరచుచున్నాడో, నడిపిస్తున్నాడో దానిని ప్రజలకు చెప్పాలి. అంటే ఈ వాక్యంలో ఎన్నోసార్లు విని ఉన్నాం. ఇది నా సొత్తు అంటున్నాడు దేవుడు. దీనిలో ముఖ్యమైన ఒక వర్డ్ ఏమన్నా, నేను నిన్ను నిర్మించి తిని. నిర్మించడం అంటే ఒక్క రోజులో జరిగేది కాదు, ఒక సంవత్సరంలో జరిగేది కాదు, పోతూ ఉంటుంది. దానికి ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలని చెప్పలేదు, పోతూ ఉంటుంది. నిర్మించి తిని. కొన్ని పనులు వెంటనే అయిపోతుంది, కొన్ని పనులు 10-20 సంవత్సరాలు అయినా పూర్తి కాదు, అలా ఉంటుంది. అవును, కాబట్టి నిర్మించి తిని చాలా గొప్ప మాట. ఇజ్రాయేలు, యాకోబు, ఈ వాక్యమును వినుచున్న ప్రతి ఒక్క బిడ్డతో దేవుడు ప్రవచన వాక్గా తీసుకోవచ్చు, వాగ్దాన వచనముగా మీరు తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుచున్నాడు. ఏం నేను నిన్ను నిర్మించి తిని. నిర్మించడం అంటే శోధనలు, బాధలు, ఎక్స్పీరియన్స్, అనుభవములు ఈ లోకంలో ఉన్నారు కాబట్టి మళ్ళీ జారకుండా స్టాండర్డ్గా నిలబడుటకు దేవుడు నిర్మించడం. ఉప్పు తయారు చేయాలంటే ప్రాసెస్ ఉన్నది, ఒక స్వీట్ తయారు చేయాలంటే ప్రాసెస్ ఉన్నది. మా ఫ్యాక్టరీలో కేకులు తయారు చేయాలంటే దానికి ప్రాసెస్ ఉంది. ప్రతిదానికి పరలోకం వెళ్ళాలంటే ప్రాసెస్ ఉంది, రక్షణకి ప్రాసెస్ ఉంది, పరిశుద్ధాత్మకు ప్రాసెస్ ఉంది, ప్రతిదానికి ప్రాసెస్ ఉంది. ఒక ఇల్లు కొనాలంటే ప్రాసెస్, ఒక ఇల్లు అమ్మాలంటే ప్రాసెస్, ప్రతిదానికి. కాబట్టి ఇజ్రాయేలు, యాకోబు, నేను నిన్ను నిర్మించి తిని. నిర్మించుటకు కూడా టైం తీసుకుంటుంది. కుమ్మరి మంటి తీసుకొని దాని మీద మంచిగా త్రొక్కి నీళ్లు పోసి కరెక్ట్ పదములో పాత్ర చేస్తూ ఉంటాడు. ఒక్కొక్క పాత్ర చేస్తూ ఉన్నప్పుడు
విరిగిపోతుంది. విరిగిపోతే అలా వదలడు. మళ్ళీ ఆ మంటిని వేసి మళ్ళీ త్రొక్కి సరిచేసి మళ్ళీ ఒక మంచి పాత్రగా ఆయన చేస్తాడు. కుమ్మరి, దేవుడు కూడా కుమ్మరి, ఒక మంచి పాత్రగా మనల్ని చేసి దిద్ది సరిచేసి నిలువబెట్టుచున్నాడు సర్వశక్తి గల దేవుడు. అందుకే అంటున్నాడు, నేను నిన్ను నిర్మించితిని. నేను ఈరోజు మార్నింగ్ కూడా ఒక యూట్యూబ్ చూసినప్పుడు కొద్దిగా చిన్న ఏజ్ కలిగిన ఒక బాబు, అంటే ఇప్పుడే వివాహం కావచ్చని అనుకుంటున్నాను, వారు ఏదో భేటీ చేస్తూ ఏమంటున్నారంటే, ఆయన బైబుల్ తర్వాత కరెక్ట్ కాదని తెలుసుకున్నారండి ఆయన. అంటే మాట్లాడుతూ ఇట్లా అంటాడు ఆ బాబు. ఏమంటున్నాడంటే, ఒక్క ప్రాఫెసీ కూడా బైబుల్లో నెరవేర్చబడలేదు అని అంటాడు. అంటే ఇష్టం వచ్చినట్టు గబని కక్కి మాట్లాడుతున్నారు. ఎప్పుడు అలా మనము మాట్లాడవద్దు. ఆయన మీద నాకేం కోపం లేదు, కానీ అందరికీ అనుమానము, అందరికీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటవి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆలోచిస్తారు, ఒక్కొక్క రకంగా విశ్వసిస్తారు. తప్పు అని నేను చెప్పట్లేదు, కానీ ఆయన మాట్లాడడం గబని, ఆయన ఏజ్ కూడా తక్కువ, ఇంకా ఎన్నో అనుభవాలను దాటిపోవాలి. ఒక్కొక్క సంవత్సరం కూడా ఆయన స్టేట్మెంట్ తేడా డిఫరెంట్ అవుతూ ఉంటుంది. మేము కూడా చిన్న ఏజ్లో కొద్దిగా చురుకుగా మాట్లాడాం, బాగా మాట్లాడాం. తర్వాత ఏజ్ పెరిగి ఎక్స్పీరియన్స్ అయినప్పుడు కొద్దిగా మన మాట మొత్తం చేంజ్ అయింది. ఇప్పుడు కొద్దిగా ఏజ్ పెరిగిన తర్వాత హెల్త్ కొద్దిగా డిస్టర్బ్ అయినప్పుడు ఇంకా మాటలు చాలా తగ్గిపోయినవి. అంటే బాగా ఆలోచించి మాట్లాడడం జరుగుతున్నది. ఈరోజు మార్నింగ్ ఆ యూట్యూబ్లో మాట్లాడిన బాబు ఒక్క ప్రాఫెసీ కూడా నెరవేర్చబడలేదు, అది తప్పు ఇది తప్పు అని వారు అంటున్నారు. నేనేమంటున్నానంటే, ఎప్పుడు కూడా మాట్లాడడంలో కొద్దిగా ఆలస్యంగానే ఉండాలి. ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. తర్వాత బైబుల్ గ్రంథం పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన మాటలు, కొన్ని మాటలు చూడండి, మనము ఎంత ధ్యానం చేసినా ఎంత ప్రయత్నం చేసినా వాటిని రాయలేం. పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడిన మాటలు, కీర్తనలలో ఒక్కొక్క మాటను చదివితే ఎంత తెలివిగా, ఎంత ఆదరణ కలిగించే మాటలుగా ఉంటవి. బైబుల్ గ్రంథంలో ఒక మాటను పట్టుకొని మనము గట్టిగా వాదించలేం, దానికి ఇంకొక వచనం ఎక్కడో ఉంటుంది. తర్వాత ఈ లోకంలో మనం తెలుసుకునే విషయాలు చాలా తక్కువ. నేనే జ్ఞానవంతుడు, నేనే గొప్పవాడు అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఎందుకంటే మనం తెలుసుకునేది చాలా తక్కువ. ఒక్కొక్కరు ఏం జాబ్ చేస్తున్నారో, ఇప్పుడు ఐటీలో ఉండే వారు దానికి సంబంధించిన విషయాలే తెలిసి ఉంటారు. తెలియని విషయాలు ఎన్ని ఉన్నవి. బైబుల్ తప్పు, ప్రాఫెసీ తప్పు. మీ దగ్గర నేను ఒకటి అడుగుతున్నాను, బాబు, ఈ మన కార్ ఇంజిన్ ఎలా పనిచేస్తుందో తెలుసా మీకు? ఈ పెన్ ఎలా తయారు చేస్తున్నారు, ఈ ఇంక్ ఎలా తయారు చేస్తున్నారు, ఈ టై ఎలా తయారు చేస్తున్నారు, ఇవన్నీ తెలుసా అంటే లేదు, తెలియదు. నేనైతే కూడా అలాగే చెప్తాను, తెలియదు. అంటే ఈ లోకంలో మనము చాలా తక్కువనే తెలుసుకుంటున్నాం, చాలా తక్కువ. మనం ఏ లైన్లో వెళుచునో ఆ లైన్లో మాత్రమే మనకు తెలుస్తుంది, వేరే ఏం తెలియట్లేదు. అట్లా అన్నప్పుడు అంత పెద్ద గ్రంథం, బైబుల్ గ్రంథమును అది తప్పు, ఇది నెరవేర్చబడలేదు అని మరియా మీద కానీ అట్లా మాట్లాడవద్దు. అది మంచిది కాదు. అవును, రేపు మన జీవితం ఏమవుతుందో తెలియదు. అవును, అందుకే
నాకు కూడా ఈ హెల్త్లో కష్టపడినప్పుడు చాలా కొద్దిగా స్లో అయ్యాను. ఎందుకు స్లో అయ్యానంటే బాగా మనం అనుకున్నట్టు ఈ లోకంలో జరగట్లేదు. కాబట్టి చాలా కేర్ఫుల్గా మనం ఉండాలని మనలను దేవుడు ఏమంటున్నాడు, నేను నిన్ను నిర్మించి తిని. అది ఒక్కరోజు ప్రాసెస్ కాదు, పోతూ ఉంటుంది. అవును, కాబట్టి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ కూడా మనకు జ్ఞానము, తర్వాత ఈ లోకంలో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలని మనకు కరెక్ట్గా బోధిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యంలో ఈ మాట, నేను నిన్ను నిర్మించి తిని, నేను నిన్ను చేశాను అను విషయమును చాలా జాగ్రత్తగా ఈరోజు ప్రవచన వాక్కుగా తీసుకొని నన్ను దేవుడు నిర్మించుచున్నాడు, కట్టుచున్నాడు, సరి చేస్తున్నాడు, నిలువ పెట్టుచున్నాడు, మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాడు. మళ్ళీ లోకంలో జారిపోకుండా నన్ను స్ట్రాంగ్ చేస్తున్నాడని హృదయంలో మీరు తీసుకొని ఈరోజు ముందుకు వెళ్ళాలని ప్రభు మీతో మాట్లాడుచున్నాడు. కాబట్టి మీ కొరకు ఈ దినము నేను ప్రార్థన చేయబోచున్నాను. మీరు చేసే పనిలో అన్నిటిలో దేవుని కృప మీకు తోడై ఉండాలి ఈ దినము. కాబట్టి తలలు ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ దినము ఈ వాక్కును వినిన ప్రతి ఫ్యామిలీ, ప్రతి వ్యక్తిని కూడా బ్లెస్ చేయండి తండ్రి, బ్లెస్ చేయండి. మీ హస్తములు వారి మీద ఉంచండి. మంచి ఆరోగ్యము, నెమ్మది దయచేయండి. బలహీనతను తీసివేయండి, బలపరచండి తండ్రి. ఇప్పుడే పరిశుద్ధాత్మ శక్తి ప్రతి ఒక్కరి మీద కుమ్మరించబడును గాక, బలము పొందుదురు గాక. అడ్డు ఆటంకములు, చీకటి క్రియలను యేసు నామములో బంధించి ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే చీల్చబడిన మీ హస్తమును చాపండి తండ్రి, ప్రతి ఒక్కరిని ముట్టండి. ప్రభువా, సంతోషం, సమాధానం చేయండి. పిల్లలు, కుటుంబం ఎక్కడికి వెళ్ళిన భద్రత, కాపుదల వారికి దయచేయండి, నడిపించండి తండ్రి. ఘనత, మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. జడ్సన్ అబ్రహాం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసిన వారికి చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.